14వ అధ్యాయము 22వ వచనం. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడవలె నుండెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో పోయిన దినమున ఒక అద్భుతం జరిగింది. ఆ ఇశ్రాయేలీయులు ఎట్లా నడిచినారనే దృశ్యం మనం చదవగలుగుతూ వచ్చినాం. ఎర్ర సముద్రం దాటినప్పుడు నీళ్లు కుడి ఎడమల పక్కన గోడల వలె నిలిచిపోయినాయి. వీరు ఆరిన నేల మీద, పొడి నేల మీద నడిచిపోయినారు. ఎంత గొప్ప అద్భుతము, ఎంత ఆశ్చర్యకార్యం ఇది చూడాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, సముద్రం అంటే ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎవరికి తెలియదు, ఎంత లోతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ దేవుడు ఏం చేసిండంటే ఆ రాత్రి అంతా తూర్పు గాలి చేత దాన్ని ఆరిపోజేసాను అని రాసినాడు బైబిల్. ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచినారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుకు మనుషులంటే ఎంత ఇష్టమో ఇక్కడ చూడాలి. దేవునికి మనుషులంటే ఎంత ఇష్టమో మనం గమనించాలి. ఒక మనుషుల కొరకు, అంటే ఒక జనం కొరకు, ఒక మనిషి కొరకు ఆయన ఏమైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయనలో నుండి వచ్చిన మనం కాబట్టి మన కొరకు ఆయన ఏమైనా చేస్తున్నాడు. మనము ఆయన చేతుల ద్వారా నిర్మింపబడిన వాళ్ళం. సాధారణంగా జనం ఏమనుకుంటారు అంటే తల్లిదండ్రులకు పిల్లలు పుడుతున్నారు అనుకుంటారు, కానీ తల్లిదండ్రులకు తెలియదు కడుపులో ఎట్లా రూపింపబడుతారు. కేవలం యేసు ప్రభు మాత్రమే రూపిస్తున్నాడు. ఆయన శ్వాస ద్వారా మనము చలిస్తున్నాం, జీవం కలిగి ఉన్నాం ఈరోజు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆయనలో మనం ఉన్నవారం కాబట్టి మన కొరకు ఆయన ఏం చేసినాడంటే ఎంత అసాధ్యమైన పని అయినా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మహిమను చూసినప్పుడు ఆయన మహిమ కొరకు ఏమైనా చేయగలుగుతున్నాడు. అది అద్భుతం. ఇశ్రాయేలు ఆరిన నీళ్ళు నడిచిపోతే నీళ్లు కుడి ఎడమల గోడలుగా నిలిచిపోవడం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి, ఎంత అద్భుతమైన సంఘటన ఇది. అయితే అదే రీతిగా ఇశ్రాయేలీల పక్షమున చేసిన దేవుడు ఈనాడు నీ పక్షమున, నా పక్షమున ఒక అద్భుతం చేసినాడు. అదేంటంటే యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపినాడు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి నీ కొరకు, నా కొరకు దిగి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే ఈ పాప సముద్రము దాటడానికి మనకు అసాధ్యమైన విషయం అని ఆయనకు తెలుసు. ఈ పాప సముద్రము మనం దాటలేమనే విషయం తెలిసి ఆయన ఏం చేసినాడంటే ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చినాడు అనే విషయం మనం ఎరగాలి. ఎంత అద్భుతమైన సంగతి ఇది. ప్రభునందు ప్రియమైన వారు, ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆ కలువరి శిలువలో ప్రాణమిచ్చడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము కొనబడడం ద్వారా మనల్ని ఏం చేసినాడంటే ఆ పరలోక పట్టణానికి వారధిగా ఆయన వచ్చినాడు. మనం పరలోక పట్టణానికి సంబంధులంగా అయిపోతూ వచ్చినాం. ఆ విషయం ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఈ లోకంలో ఈ పాప సముద్రం మనం దాటలేమని తెలిసి యేసు క్రీస్తు ప్రభువే ఆ రకంగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఒక మాట చూస్తే చాలా విచిత్రం. యేసు ప్రభు ఎట్లా దిగి వచ్చినాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ఏముందంటే, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆకాశానికి భూమికి ఒక నిచ్చెనలాగా వచ్చినాడు. ఆయన పైన మనుష్య కుమారుని పైన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎంత గంభీరమైన విషయం. ఈ పాప సముద్రం మనం దాటలేమని తెలిసి ఒక చక్కని మార్గంగా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో చనిపోవడం ద్వారా ఆయన దూతల ద్వారా మనకెన్నో ఉపకారాలు ఆ పరలోకం నుంచి తీసుకొని వచ్చి ఆయన ఎక్కుచూ దిగుచూ, అంటే దిగిన దూతలు మన సమస్యలు తీసుకొని పోయి యేసు ప్రభుకి చెప్తే యేసు ప్రభు దగ్గర నుంచి మనకు ఆశీర్వాదాలు తేవడానికి, ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు తేవడానికి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, ఆ పర సంబంధమైన దీవెనలు ఇవ్వడానికి. ఇది అద్భుతం.
నాడు ఇశ్రాయేళ్ల పక్షమున చేసింది ఒక రకమైన అద్భుతం అయితే, నా పక్షమున కల్వరిశిలలో ఆయన వేలాడబడడం ఇంకో అద్భుతం. ఈ అద్భుతాన్ని మనసులో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించవలసిన వారమైన మన విషయం మనం ఎరిగి ప్రభు దినమందు ప్రభును మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆశను బట్టి స్తుతిస్తున్నాం. నీ మహిమ కొరకై నిన్ను ఘనపరిచి ముందున్న జీవితంలో నేను వెంబడించిన కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.